కూల్చివేతల కారణంగా ఇల్లు కోల్పోయిన వారిని పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చేతులు చక్కగా లేనోళ్ళు దివ్యాంగులు 150 ఇండ్లు కట్టుకుంటే ఈ ప్రభుత్వం వచ్చినాక బుల్డోజర్లు పెట్టి వాళ్ళని కూడా కూల్చేశారు. లగచర్లలో గిరిజనుల భూములు లాక్కున్నారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? గిరిజనుల భూములు లాక్కోవడం, గిరిజనుల మాన ప్రాణాలకు హాని తలపెట్టడం, వారికి గౌరవం లేకుండా చేయడం, దళితులను ఇబ్బంది పెట్టడం, బలహీన వర్గాలను ఇబ్బంది పెట్టడం, చివరికి దివ్యాంగుల ఇండ్లు కూలగొట్టడం ఇందిరమ్మ రాజ్యం అంటే? మొత్తం విధ్వంసమే తప్ప ఎక్కడన్నా నిర్మాణం జరిగిందా? ఆలోచించండి. నేను ఖమ్మం జిల్లా మంత్రులను కూడా ఒకటే అంటా ఉన్నా, మీరు మీ అధికార తొత్తులు మీరు ఎన్ని డైలాగులు కొట్టినా వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి. ఆ పట్టాలు ఖచ్చితంగా జెన్యూను. మీ పక్కన ఉండే దొంగలు కొంతమంది 3 రియల్ ఎస్టేటు వ్యాపారులు, వారి ప్రయోజనాల కోసం 3 మంత్రులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళెవరో మీకు తెలుసు, మాకు తెలుసు. సందర్భం వచ్చినప్పుడు పేర్లతో సహా బయట పెడతాం. ఖచ్చితంగా ఆ 3 రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం ఇవాళ మీరు దాదాపు 910 కుటుంబాలని మెడలు బట్టి రోడ్డును నూకినందుకు వారి శాపాలు, వారి ఆక్రోశం, వారి కన్నీళ్లు ఉత్తగానే పోవు. తప్పకుండా ఆ కన్నీళ్లలో మీ ప్రభుత్వమై కొట్టుకపోయే రోజు వస్తుందని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. జరిగిన తప్పును సరిదిద్దుకోండి. అధికారం మత్తులో ఇవాళ మీరు చేసిన తప్పును మంత్రులకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే సరిదిద్దుకోండి. అక్కడే ఇల్లు కట్టివ్వండి. వాళ్ళు మేము పోతే బాధితులు ఒకటే అంటున్నారు, మాకు ఇంకెక్కడో ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు, మాకు ఇక్కడే ఇల్లు కట్టివ్వండి, మాకు పట్టాలున్నాయి, మాకు సర్వ హక్కులు ఉన్నాయి, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు ఆక్రోశిస్తూ ఉన్నారు. నేను అడిగిన, అమ్మ మీకేమైనా కావాలా అంటే, ఏమీ లేదన్నా, మాకేమీ వద్దు, మా కేసీఆర్ గారు కట్టించిన గురుకుల పాఠశాలల్లో మా పిల్లల్ని చదివించుకుంటున్నాం, కానీ ఇవాళ కనీసంగా మాకు ఉండడానికి గూడు లేకుండా చేశారు, మాకు తాత్కాలికంగా ఏదన్నా పునరావాసం ఏర్పాటు చేయండి, మాకు ఈ ప్రభుత్వం మీద విశ్వాసం లేదన్నారు. మా పార్టీ తరపునే నేను అందుకే వారికి మాటిచ్చాను, తాత్కాలిక పునరావాసం మేమే ఏర్పాటు చేస్తాం. అట్లాగే వారు న్యాయపరంగా పోరాటం చేయడానికి కూడా సంపూర్ణంగా పార్టీ అండగా నిలబడుతుంది. ఆ రోజు వారు దానం చేయడం జరిగింది. అసలు మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో ఆచార్య వినోబా భావే గారు భూదాన్ బోర్డును పెట్టిన ఉద్దేశమే ఈ రాష్ట్రం, ఈ దేశంలోని పేదలకి మరి నివాసం ఉండడానికి స్థలాలు ఉండాలని, అట్లాగే వ్యవసాయ యోగ్యత కలిగిన రైతులకి వారు వ్యవసాయం చేసుకునేడానికి సాగుకి యోగ్యమైన భూమి ఉండాలనే భూదాన్ బోర్డు పెట్టడం జరిగింది. భూదాన్ బోర్డులో భారతదేశ వ్యాప్తంగా మరి లక్షల ఎకరాల భూమిని ఆనాడు కొంతమంది పెద్దలు దానం చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము ఇక్కడికి వచ్చే ముందు భూదాన్ బోర్డు చైర్మన్ గారితో కూడా మాట్లాడొచ్చాము.